మాట్లాడతావరా ముసలి? వదలండిరా, కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలరా. నన్ను వదలండిరా, నన్ను వదలండి. పడేసి కాళ్ళు ఎరక్కొడితే గానీ నీకు బుద్ధి రాదురా. ఏంటి బే ముసలోడు పట్టుకొని నెట్టేశారు? వాడు పారిపోవాలని చూస్తున్నాడు సార్. ముసలోడా, ఈ వయసులో పారిపోయి ఏం చేస్తావు? కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి. గుద్దితే గిద్దెడు నెత్తురు కక్కేటట్టున్నావు. నువ్వేం చంపుతావు? చంపటానికి కడుపులో కసి ఉండాలి గాని కండ ఎండిపోయినా పర్వాలేదు బాబు. ఇదే సార్ వీడి వరస. బాబు, ఖైదీని పట్టుకుని ఈ యదవలు సారు సారు అంటున్నారంటే నిన్నెంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక్క మాట చెప్పు బాబు, నన్ను వదిలిపెట్టమని. ఆయన ఏసేసొస్తాను. చూడాల్సిన ఇద్దరు ఎవరో చెప్పు. వాళ్ళు నిన్ను కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక చంపాల్సిన మనిషి అంటావా? వివరాలు చెప్పు, నేను సెటిల్ చేస్తాను. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలి. అప్పుడు గాని నా జీవితానికి విశ్రాంతి ఉండదు. వయసు ఉడికిపోతోంది బాబు. నా బిడ్డలిద్దరినీ చూడకుండానే చచ్చిపోతానేమో, వాణ్ణి చంపకుండానే కాలం కరిగిపోతుందేమో అని భయంగా ఉంది బాబు, భయంగా ఉంది. ఈ ముసలి మాట నమ్మకండి సార్. 10 సార్లు తప్పించుకోబోయి 10 ఏళ్ల శిక్షను రెట్టింపు చేసుకున్నాడు. బెనర్జీ గారు మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నీ కేసు బాగా స్టడీ చేస్తాను. ఈలోగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోకు. ఎందుకురా ఏడుస్తున్నావు? కారం ఎక్కువైందా? ఉప్పు తక్కువైందా? చీకు తక్కువటేనంటే చీరాల పడతావు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయాన్ని తలుసుకుని ఏడుస్తున్నానే. ఆయన నీకేమని ఏం చేశాడ్రా? నీలాంటి అందమైన పెళ్ళాన్ని నాకెందుకు ఇవ్వలేదా అని. అరచ్చే! దాని మీద చేతి. ఏ? అది అందరి కోసం కాదు, నా వాడి కోసం. ఎవడే నీ వాడు? తాళి లేదుగా నీ మెడలో? మెడలో లేకపోతేనేరా, ఒడిలో ఉంది. అయితే నేనే కడతాను. కొట్టండ్రా భజంత్రిలో. ఎవడు బే నువ్వు? పురోహితుడినిరా. పెళ్లి అగ్ని సాక్షిగా జరగాలి కదా. ఇప్పుడు కొట్టండి రా భజంత్రీలు. నమస్కారం అమ్మా. స్వయానా జిల్లా కలెక్టర్ గారు భార్య మా షాప్ కు వచ్చారు అంటే మాకెంతో ఆనందంగా ఉంది. మీ ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఇవి చూడండమ్మా. మీరు కలెక్టర్ భార్య అయిన తర్వాత మేమెక్కడ గుర్తుంటాంలే. పుష్ప, నువ్వా? అమ్మయ్యా, ఇప్పటికి గుర్తుపట్టావే శేషమాంబ. నా పేరు SM అంబాని మార్చుకున్నానే. సరే,
కాలేజీ రోజుల్లో పెద్ద హీరోయిన్ అవుతానని దానివి అయ్యావా? వ్యాంపునయ్యాను. వాట్? జోక్ చేసాలవే. మేడం, ఈ ఉంగరం అయితే మీకు చాలా బాగుంటుందండి. అవును. ఎంత? ఎంతమ్మా? 5,000. 5,000? వద్దులేండి. ఏమే మరీ తీరాసమైపోయా? అదేం కాదులే, మా ఆయన చాలా స్ట్రిక్ట్. లేకపోతే ఈ సిటీనే కొనేసేదాన్ని. అందుకని నీకు నచ్చిన ఉంగరం మానేస్తావా? ఏమండి, 10,000లో ఒక మంచి ఉంగరం తీయండి. అలాగేనమ్మా. పుష్ప, మా ఆయన బాగానే సంపాదిస్తున్నారులేవే. ఏడాదికి 50 లక్షలు ట్యాక్స్ కే తగిలిస్తున్నారు. అమ్మో. ఈ ఉంగరం అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేనే తొడుగుతాను. కలెక్టర్ భార్య నీ స్నేహితురాలా? అవును. ఇదిగా నీ అందమే నాకు ఉపయోగపడుతుంది అనుకున్నాను గాని నీ స్నేహం నాకు ఉపయోగపడుతుంది అనుకోలేదు. మీరు అంటే ఆ కలెక్టర్ని కూడా నా అందంతో పడేనా? ఛీ! నన్ను బ్రోకన్ చేయకు. చూడు, ఆ కలెక్టర్ పెళ్ళంతో స్నేహం కంటిన్యూ చేయి. బాగా నమ్మకం పెరిగాక నషాళాన్ని కంటేటట్టు కొడదాం దెబ్బ. యమునాబాయి గారు, ఈ అనాథాశ్రమం నుంచి ఎంతో మంది చదువుకుని పైకొచ్చారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాల్సి వచ్చినా చెప్పండి, చేయిస్తాను. అనాథాశ్రమానికి ఏ సహాయం అక్కర్లేదు బాబు. మీరు సహాయం చేయదలుచుకుంటే ఈ అమ్మాయికి చెయ్యండి. మా అనాథాశ్రమంలో పెరిగి మాకు అందనంత పెద్దదైన ఈ వేదవతికి తీరని కష్టం కలిగింది బాబు. ఈమెకు నాకే కష్టం లేదండి. ఆవిడ అలాగే బాధపడతారు. మీరు వెళ్ళండి. నీతి తలుపు తట్టాలని మీకు ఎప్పుడు అనిపించినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. వస్తామండి. మంచిదండి, వస్తానండి. అదేమిటమ్మా, నీ భర్త హత్య కేసు గురించి చెప్దాం అనుకుంటే ప్రయోజనం లేదు. ఈ కలెక్టరు చైర్మన్ కి అమ్ముడుపోయాడు. నాయనా, నాయనా, ఎవలి పోరి మంచి కొడుతున్నది. తప్పు నాయన, పోరి అనకూడదు. ఒక విధంగా నీకు తల్లి లాంటిది, నాకు పియ్యే. ఓ గట్లనా? పెట్టనా? నువ్వేం పెట్టక్కర్లేదు. తీసుకో లోపలికి వెళ్ళు, వెళ్ళు. రా బాబు. ఇతను బెనర్జీ అని నా గుండెకాయ. అతను రాంపండ్ అని నా ఎడం భుజం. నా కొడుకు బాబు. ఈడెవడు? బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులల్లా స్టిల్ కెమెరామెన్ లెక్కున్నాడు. మీ బ్లాక్ వైట్ తెలిసిన ఏకైక మనిషిని బాబు. సరే సరే. చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రేపటి నుంచి జిల్లా పరిషత్ విషయాలు నేను చూసుకుంటాను. జిల్లా సారా విషయాలు మా అబ్బాయి చూసుకుంటాడు. నా సారా సామ్రాజ్యానికి మా అబ్బాయిని పట్టాభిషేక్తం చేస్తున్నాను.